నాకు నీతో ఆర్గ్యుమెంట్ చేయాలని కూడా లేదు. మీ అన్న వచ్చాక నాకు అసలు నీతో ఎవడు మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడుతున్నాడు? ఉంటే రావలేరు. అరే చూడరాని పిల్ల అట్లా చేస్తుంది. నాకు ఎందుకు అసలు ఆర్గ్యుమెంట్ ఏంటి? మీ అన్ననా అని అసలు ఆర్గ్యుమెంట్ ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎట్లా అంటావు? ప్రియా అంటే వీడికి కూడా నువ్వు ప్రియా అంటావు. రేపటి అజ్జన్న పోయి అజ్జి చెప్తుండు కదా అంటావా? ఎందుకు ఇప్పుడు ప్రియానే ప్రియాకనే ప్రియా అంటున్నావు. రేపటి అజ్జన్న అజ్జ అంటావు. మరి ప్రియా ఎట్లా అన్నావు చెప్పు ఒక మాట. సగం సంపలు ఎప్పుడు మళ్ళీ ఆ సగం సంపలు చేసిన కాబట్టి మంచి వచ్చాడు అక్క కాబట్టి చెప్తుంది అని ఇట్లా ఇట్లా అని. సరే 1 వీక్ లో 4 డేస్ కూడా 2 డేస్ అయినా కనీసం మంచిగా ఉండాలి కదా అన్న. ఈ అక్కతో అన్న నాతో ప్రాబ్లం, అక్కతో నాకు ప్రాబ్లం కాబట్టి ఎవరితో ప్రాబ్లం లేదు. నేను అందరినీ ఒకలానే ఇప్పుడు ఏమంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఏం గొడవ పడతావా? అక్క అనేసి అక్క సారీ అని మాట నువ్వు తప్పు ఒప్పు అంటలేడు. పేరు పెట్టి పాపం పిచ్చిది. సారీ చెప్పని అంటే సారీ చెప్పకుండా వెళ్ళిపోతా అంటారు. ఎన్ని రోజులు ఉంది అంత వేస్ట్. వెరీ గుడ్. నాకు నీతో ఆర్గ్యుమెంట్ చేయాలని కూడా లేదు. మీ అన్న వచ్చాక నాకు అసలు నీతో ఎవడు మాట్లాడుతున్నాడు? ఎవరు మాట్లాడుతున్నాడు? ఎవరు? నేను పిలిపించింది నువ్వు రావడంగా నేను పిలిపించిన వస్తే ఎవడు నీతో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? నేను ఎందుకు పెట్టుకుంటా? నాకు దేని గురించి తెలుస్తుంది. అంత పెద్దది అయిపోయింది. నేను అట్లా విలువలే రావని చెప్పినంత అవసరం కూడా నాకు ఎవరు నువ్వెవరు నాకు గుడ్ ఐడియా. ఇట్లా యాక్టింగ్ నీకు అనిలేదు గిన్నెస్ తెలుసు కాబట్టి సో నువ్వు ఇలానే యాక్టింగ్ చేయాలన్నమాట. ఇది ప్రాంక్ అని చెప్పలేదు అనుకో నేను కింద వేసేసుకుంటాను. ఇప్పుడు ఏం కాదు అన్నకు చెప్పదు. ఓకేనా? ప్రాబ్లం ఏంటి? మొన్నేమో భాషల గురించి గొడవ పడ్డావు. మంచిదో అని మరి ఏం చెప్పాలి? చెప్పాలి భాషల గురించి నేను గొడవ పడ్డానా? ఏమన్నా వస్తే చేసేది ఏదో సరిగ్గా చెయ్యని చెప్పాను. అంటే ఇంకెట్లా చెప్పాను అని ఉంటే రావలేరు. అరే చూడరాని పిల్ల అట్లా చేస్తుంది. నాకు ఎందుకు అసలు ఆర్గ్యుమెంట్ ఏంటి? మీ అన్ననా అని అసలు ఆర్గ్యుమెంట్ ఎందుకు పెట్టుకుంటున్నావు? నీకు ఇలా డైరెక్ట్ చెప్తే నువ్వు వినవు కాబట్టి నేను రావని చెప్పారే రావని ఇట్లా చేయమనరా అని. అసలు నువ్వు ఆర్గ్యుమెంట్ ఎందుకు పెట్టుకుంటున్నావు? చేయాల్సిన అవసరం కూడా లేదు. చెప్తాను ఏం చెప్పాలి? నువ్వేం చెప్తావు చెప్పుకో. నేనేం చెప్పాలి? అసలు నాకు నాకు ఎందుకు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నావు? మరి పంచాయతీ నాకు రావానికి రికార్డ్ పెడితే ఈ అక్క వింటుంది. ఒకరు పర్సనల్ రికార్డ్ వినాల్సిన అవసరం ఏమి? నా గురించి మాట్లాడినప్పుడు నేను వినప్పుడు ఇంకెవరు వింటారు? ఎందుకు పిలిచాను? అక్కడ నిల్చోడానికి పిలిచానా? ఏమైంది బాబు? ప్రియాతో గొడవ ప్రియాకి అయింది యాక్టింగ్ లా. నువ్వెవరు నాకు చెప్పడానికి అని అంటుంది. నువ్వు మీ అన్నకు చేసుకుంటున్నావు, నా కోసం ఏం చేస్తలేవు. కాదు అవును మరి ఉంటుంది కదా మళ్ళీ చేయాలా? వీడియో చేయరా మళ్ళా? నేను ప్లేట్ కడగమని దీనికి చెప్పలేదు, వీడికి చెప్పాను నేను. అయితే వీడేం చెప్పాడు? వాళ్ళు ఎవరు కదా అని చెప్పి దానికి చెప్పాడు. దానికి చెప్పినందుకంటే అసలు నాకెందుకు చెప్తున్నావు అంటుంది. నేను ఎందుకు చెప్తాను? ఒక మాట ఇప్పుడు సరే ఎట్లీస్ట్ ప్రియా అక్క పిలిచిందా? ప్రియా ఎట్లా అంటావు? ప్రియా అంటే వీడికి కూడా నువ్వు ప్రియా అంటావు. రేపటి అజ్జన్న పోయి అజ్జి చెప్తుండు కదా అంటావా? ఎందుకు ఇప్పుడు ప్రియానే ప్రియాకనే ప్రియా అంటున్నావు. రేపటి అజ్జన్న అజ్జ అంటావు. మరి ప్రియా ఎట్లా అన్నావు చెప్పు ఒక మాట.
అజయ్ నువ్వు ఇట్లనే ఎందుకేమైనా మాట్లాడుతున్నావు వాళ్ళ ముందు? పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఉంటారు. ఇప్పుడు అయితే చిన్నోళ్ళు నీకు రెస్పెక్ట్ సరే, మాట్లాడితే ఒక మాట ఇది సరే, కాదా కరెక్ట్ అన్న, కానీ పర్సనల్స్ వినంత అక్కకి ఏం అవసరం? పర్సన్స్ అదెందుకు వింటది? ఏం పర్సన్స్? నేనేం వినలేదు, అదే రికార్డే నేను విన్నా. ఎందుకు విన్నది అదే పెట్టింది నేనే వీడియోస్. ఒరే రావని ఎందుకు రాలేదురా అని ఒక మాటనే తమ్ముడు అంటది కాబట్టి పర్సన్ అంటే అక్క తెలియని పర్సన్స్ ఏముంటే ఒక మాట వీళ్ళు బాండింగ్ మనం ఉంటుంది. ఇద్దరం మెసేజ్ చేసుకుంటాము. అక్క చూస్తే ఇప్పుడు రావని చూస్తే నీకు ఎట్లుంటది? మనం ఇద్దరం మెసేజ్ చేసుకుంటాం. చూడని నీ చాటింగ్ చూస్తా నాకే ఆమె గురించి మాట్లాడినప్పుడు ఆమె చూసినప్పుడు తప్పేముంటది అట్లా? అర్థమవుతుందా అంటే నువ్వు మాట్లాడింది తప్పని ఒప్పుకోవట్లేదు. నేను ఎందుకు ఒప్పుకుంటా అక్క? నా తప్పు లేనప్పుడు అంటే వెనక నువ్వు ఇలా మాట్లాడుతున్నావా రావణ్? అది అజయ్ చాలా తప్పు అంటే వెనక నా గురించి నేనేం తప్పు మాట్లాడలేదు. మరి తనెందుకు ప్రియా అని అంత పెద్ద మాట ఉంటుంది? ఎవరు కూడా అట్లా పిల్లలు కదా నేను నన్ను. ఎప్పుడు నువ్వు ఆయన మీద అరుస్తావు, నీ ముంగట విలువలే అన్నా, నాకు అవసరం కూడా లేదు. అంటే నెగిటివ్ ఏం ఇంపాక్ట్ లేకుండా ఇట్లా మాటలు రావు కదా. ఆర్గ్యుమెంట్ వద్దు అని చెప్పిన, నాకు వద్దు అన్న. అంటే నాకు వాల్యూ లేదా? వాల్యూ ఉంది మరి, అంత వాల్యూ కాదు. ఎట్లా అంటే ఇప్పుడు అంత లేదండి అది. సరే ఒకసారి నువ్వు మాట్లాడు, ఏం మాట్లాడు? అంత ఏదంటే గొడవ పడుతుంది. ఏ ప్రేమ గొడవ పడుతుంది చెప్తా, నా ప్రేమతో పోయి అక్క ఇగో ఇట్లా ఏమైనా వంట వేసుకుందాం అక్క అంటే సరే అంటది. మళ్ళీ ఏమని బాస ఏంది ఇట్లా దోముతున్నావు, మంచి దోమొచ్చుగా, మరి మంచి చెప్పొచ్చు. సరే ఏంది ఒక మాటనే నిజం చెప్పు. అప్పుడు సగం సగం పనులు చేయవా? మొత్తం పూర్తి చేస్తా. చేస్తా అన్న, సగం సగం పనులు ఎప్పుడు చేస్తా. మళ్ళీ ఆ సగం సగం పనులు చేసిన కాబట్టి మంచి వచ్చాడు అక్క కాబట్టి చెప్తుంది అని ఇట్లా ఇట్లా అని. సరే 1 వీక్ లో 4 days కూడా 2 days అన్న కనీసం అయితే మంచిగా ఉండాలి కదా అన్న. 1 వీక్ మొత్తం గొడవ పడితే నాకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ముగ్గురు ఒకటే నన్ను ఒక్కదాన్ని ఒక్క చేసినట్టు అనిపిస్తుంది కదా అన్న అంటున్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి మాట్లాడుతున్నావు ప్రియా అని అన్నావు కదా, మరి సరే అన్న. తప్పు కదా? ఇప్పుడు ఆ పిల్లవాడు నాకు నన్ను చూసుకొని వచ్చింది, ఇప్పుడు నా దగ్గర ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లుంటది? నేను కూడా నిన్న అమ్మ ఇక్కడ ఉన్నా కదా అన్న. మరి నువ్వు నాకని చిన్నదా అని దీనికని చిన్నదా అని కాబట్టి మంచి చెడు చెప్తున్నాం కదా, ఇట్లా మంచి కూర్చోబెట్టి ఇక పెద్దలకు రెస్పెక్ట్ మా పెద్ద అమ్మ కదా అక్క అని. వీడియోలు కూడా సరే అన్న, నేను కూడా బయట నుంచి వీడియో పట్టుకొని వచ్చుకుంటా. ఏందో ఏమో పంచాయతీ అయినా ఇగో నువ్వు ఇట్లా మాట్లాడక ఎప్పుడైనా గుర్తుపెట్టుకు. ఏమన్నా ఉన్నా మీరు మాట్లాడు, ఓపెన్ గా మాట్లాడితే మొహం మీద మాట్లాడేసి రికార్డింగ్ ఎందుకే? నేను కూడా బయటికి వెళ్ళి వచ్చి వీడియోస్ కొట్టుకుంటానా? నాకు వద్దు. అందరు తయారవుతున్నారు అయ్యా. తీసేద్దాం, ఎవరింటికి వెళ్ళిపోదాం. నేను వెళ్ళిపోతా అన్న, మా ఇంటికి వెళ్ళిపోయి వీడియోస్ అవసరం ఉన్నప్పుడు వచ్చి కొట్టుకుంటా. ఈ అక్కతో నాతోటి అక్క ప్రాబ్లం, ఈ అక్క కాదు అక్క, ఈ అక్కతో అన్న, ఈ అక్క కాదు అక్క. నాతోటి అక్క ప్రాబ్లం, అక్కతో నాకు ప్రాబ్లం. కాబట్టి వీడియోస్ నాకు ఎవరితో ప్రాబ్లం లేదు, నేను అందరినీ ఒకలానే ఇప్పుడు ఏమంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఏం గొడవ పడతావా? ఉండకు, సరే ఉండకు, వెళ్ళు, వెళ్ళిపో. ఎవరు ఉంచమంటలే కూడా ఉండమంటలే కూడా. నిన్న రోజులు రావణగాడు పాపం బాగా పడతానని చెప్పి ఉంచిన ఇద్దరు బాగుండి ఎందుకు ఖరాబ్ అవ్వడం? నేనే పోతా. నేనే పోతలే అక్క, మీరిద్దరు లవర్స్ మీద అన్న చెల్లెలే. మేము గొడవ పడతాం, తర్వాత కలుస్తాం, కానీ మీరిద్దరు మళ్ళీ దూరం అయితే వెళ్ళిపోతలే అన్న. ఏదో మీ ఇద్దరిని విడగొట్టినట్టు. యో ఇదంతా పంచాయతీ వద్దులే గానీ సరే ఇగో ఇది నాకు తెలియదు మీరు ఏం మాట్లాడారో, నేను రాకుండా నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆ రికార్డింగ్ లో నువ్వు ప్రియా అన్నావు కదా, దాని అక్క అనేసి అక్క సారీ అన్న ఒక మాట అనేసి నేను చెప్తాను నాకు నువ్వు తప్పు ఒప్పు అంటలేడు, పేరు పెట్టి పాపం పిచ్చిది. చెప్పే సారీ చెప్పే, పేరు పెట్టి పిలు. అమ్మ నాన్న ఎందుకు కట్టినావు? మళ్ళీ మీ మమ్మీ పేరు మీ డాడీ పేరు పిలు. ఒకసారి చెప్తే ఇంట్లో బాగానే ఉన్నారు కదనే, బాగానే ఉన్నాం. కొన్ని రోజుల వల్ల కొన్ని ఇష్యూస్ వల్ల నువ్వెందుకు ఏడుస్తున్నావు బాబు ఆ చిన్న వాటికి? ఏడవకు ప్రియా. నేను ఏడుస్తాను మరి, నా కళ్ళలో కూడా నీళ్ళు వస్తాయి. మరి నేను కూడా ఇదే కదా, నాకు ఏడిపోతుంది. పిచ్చి పిచ్చి చేసినాక సైకి అయిపోతాను. నేను అర్థం ఒక మాట రేపు పోనీ అక్కాలే అని చెప్పి సారీ చెప్పే. నా తప్పు లేనప్పుడు నేను సారీ చెప్తాను. నేను ఏడుస్తాను మరి, చెల్లెని కదా, నాకు ఏడిపోతుంది. మరి నన్ను కూడా ఓదార్చు మరి. రికార్డింగ్ చూపి ప్రియా నేను ఇట్లా అన్నట్టు చూపి. రికార్డింగ్ లేవు కాబట్టి నేను సైలెంట్ ఉంటున్నా. ప్రూఫ్స్ లేవు. ఇప్పుడు లేవు అంటే అది ఏమన్నా నేను అన్నా చెల్లిలాగా అంటారు అప్పుడు మీరు లేరన్నా. ఏం కూడా మీ ఇద్దరు మధ్య వరల్డ్ వార్ 5 వరల్డ్ వార్ 3 చెప్పు నాకు అర్థం. ఏం వరల్డ్ వార్లు అవుతుంది? నీ అమ్మ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటది. సరే అన్న, నేను వెళ్ళిపోతాను. సారీ చెప్పడానికి అంటే సారీ చెప్పకుండా వెళ్ళిపోతా అంటారు. ఎన్ని రోజులు ఉన్నాయంత వేస్ట్. వెరీ గుడ్. అర్థమవుతుందిలే అన్న, నాకు నా తప్పులేనప్పుడు నేను ఎందుకు సారీ చెప్తానన్న? నాకేమో అవసరము. నేను వెళ్ళిపోయి వీడియోస్ అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేయను, అప్పుడు వచ్చి వీడియోస్ కొట్టుకుంటా.
నేను వీడియోసే కొట్టాను అట్లా ఇంకా ఆ? నేను ఇంకా వీడియోసే కొట్టాను. మళ్ళీ నీకేమైంది వీడియోస్ కొట్టినా అంటారు? అట్లని కాదు, నా వల్ల ఇప్పుడు నేను ఏదో మంచిది చెప్తే చెడిపోయినట్టుంది ఒక లైఫ్. మరి నేను ఎప్పుడు ఒక రోజు ఇది అనుకోలేనా, మీరిద్దరు గొడవ పడ్డా అక్క ఆకలేసి అన్నం పెట్టదా ఏంటి ఇప్పుడు? ఇక వన్నొద్దు, సారీ చెప్తా లేదా? నేను చెప్పా వెళ్ళిపో, వద్దు ఇక అయిపోయింది, మస్తు అయిపోయింది. సరేనా వెళ్ళు. మంచిగా చెప్తున్నా అంటే అర్థం కాదు ఏంట్రా, ఒకసారి అని చెప్తా, ఒకసారి చెప్తే ఏమవుతుందా? అందుకే ఏం మాట్లాడుతున్నా పిల్ల మీరిపోయిందని చెప్పి ఓడి సినిమాలు వేసుకొని